ఎస్ జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఎన్నికల ఫలితాల్లో కూడా పూర్తిగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఘన విజయాల్ని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు కావచ్చు, కూటమి అభ్యర్థులు కావచ్చు స్వల్ప మెజారిటీతో అపజయం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికీ ఏదైతే బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ కేవలం 14,500 ఓట్ల తక్కువతో తన అపజయం పాలైనటువంటి పరిస్థితి. అసలు తన అపజయానికి కారణాలు ఏంటి, అసలు జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ పొరపాట్లు జరిగాయి, మనతో మాట్లాడడానికి బీజేపీ కూటమి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ సార్. నమస్తే. నమస్కారం సార్. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అవునా జయాలు మానవ ప్రయత్నం కూడా ఉంటుంది. సో ఎక్కడ పొరపాటు జరిగిందంటారు సార్? నాకు తెలిసి పొరపాట్లు అయితే ఎక్కడ జరగలేదు. చాలా మంచి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. గత 5 సంవత్సరాలుగా అహంకారము, అవినీతి ఎక్కువైపోయిందనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యేనే, కానీ దేనిలో కూడా నేను వారితో ఏకీభవించలేదు. వైఎస్ఆర్ పార్టీతో విభేదించడం జరిగింది. సో మంచి ఉద్దేశంతో చక్కగా కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నా ఓటమిలో ఏ విధమైన పొరపాట్లు జరగలేదు. నా బీజేపీ కుటుంబ సభ్యులు ఏ విధంగా చేయాలో వారు నిలిచినట్టుగానే భావించి వారే అభ్యర్థి అనుకుని ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. మాకు పెద్ద సంఖ్య లేదు, మా పార్టీ బలోపేతం లేదనే ఉద్దేశం అందరికీ తెలిసిన విషయం. అందులో ఏమీ రహస్యాలు ఏమీ లేవు. ఎన్డీఏ కూటమి కూడా అందుకే ఏర్పడింది. వారు ఆదరించి ఎన్డీఏ కూటమి వాళ్ళు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం సోదరులు కూడా చాలా బాగా పనిచేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా చాలా బాగా పనిచేశారు. ఇక్కడ నా ఉద్దేశ ప్రకారం బీజేపీ ఒక సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీ కనుక ఆ సిద్ధాంతాలు ఉన్నప్పుడు కొన్ని విభేదాలు కొన్ని సామాజిక వర్గాలకు ఉండవచ్చు కనుక మైనారిటీ సోదరులు లేదా అదే ముస్లిం సోదరులు లేదా క్రైస్తవ సోదరులు పొరపాటున కనుక వారితో విభేదించి ఉండవచ్చు అన్న భావన నాకు కనిపిస్తుంది తేట తెల్లగా. ఎందుకంటే మైనారిటీ సోదరులు కనుక మనం ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని మనం చూస్తే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు 50,000 పైచిలుకున్నారు ఇక్కడ. తర్వాత నాకు ఎక్కడ వచ్చింది అంటే నష్టం ఎక్కువ జరిగిందంటే సత్యవీడిలో క్రైస్తవ సోదరులు, మైనారిటీస్ చాలామంది ఉన్నారు. అన్ని కోస్టల్ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో కూడా నాకు మైనస్ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ అన్ని పనులు చేసి కూడా నాకు మైనస్ రావడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడు 1,800 గ్రామాలు 1,800 గ్రామాలు తిరిగి 1,400 గ్రామాల్లో నేను పనులు ఇచ్చాను. ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది. సో అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ నా మీద వ్యక్తిగతంగా మైనారిటీ సోదరులకి అభిమానాలు అవి ఉన్నప్పుడు కూడా సిద్ధాంతపరంగా రాష్ట్రమంతా కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపించింది. అందుకని చెప్పేసి నాకు తెలిసి ఎన్డీఏ కూటమిలో చిన్న పొరపాట్లు కూడా జరగలేదు. సరేలేండి. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితికి వస్తే 8 స్థానాల్లో మీరు అత్యధికంగా గెలుపొందినటువంటి పరిస్థితి. అక్కడ కూడా మైనారిటీలు అవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితి. సో అక్కడ ఆదరించినటువంటి జనం ఇక్కడ ఎందుకు? అదే అందుకే చెప్పాను నేను, సిద్ధాంతపరం. ఎందుకంటే మా చిహ్నం వేరు, వారి చిహ్నం వేరు, మా పార్టీ వేరు, అక్కడ ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీలు వేరు. స్పష్టంగా కనిపిస్తుంది. మనం అందులో దాన్ని అనాలిసిస్ చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఎన్డీఏ కూటమికి మూడు చిహ్నాలు ఉన్నాయి. సైకిలు అందరికీ తెలిసిందే. సో గిరిజన సోదరులు కానీ లేదా కొంతమంది బడుగు బలైన వర్గాలు ఒకవేళ మా బీజేపీ పువ్వు వాళ్ళకి కమలం తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత నేను ఇందాక చెప్పిన కొన్ని సామాజిక వర్గాలు తత్వపరంగా, సిద్ధాంతపరంగా విభేదించిన వారు ఆ సమస్య వాళ్ళకి మా మిగిలిన ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి తెలుగుదేశానికి లేదా జనసేన సిద్ధాంతాలకి ఏకీభవించి ఉండవచ్చు, మాది ఏకీభవించి ఉండకపోవచ్చు. స్పష్టంగా కనిపిస్తుంది. కనుక అక్కడ మేము 7 గెలిచినా కూడా మా ఎన్డీఏ అభ్యర్థులు సిద్ధాంతపరంగా మా పార్టీ విభేదించింది అంటే వారు విభేదించి ఉండవచ్చు. కొంతమంది ఇప్పుడు సైకిల్ గుర్తు అందరికీ తెలుసు. గాజు గ్లాస్కి అంత రాజకీయ చరిత్ర లేకపోయినప్పుడు కూడా యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కనుక తర్వాత జనసేన వాళ్ళందరూ కూడా చాలామంది విద్యావంతులు వాళ్ళు ఉండొచ్చు కనుక అది బాగా తెలిసిపోయింది. తర్వాత ఇక్కడ ఇది గాజు గ్లాసు ఈ నగరంలో
ఎక్కువ తెలిసింది కనుక ఈ విద్యావంతులు ఎక్కువ, తిరుపతిలో విద్యావంతులు ఎక్కువ కనుక తర్వాత ఇక్కడున్న అంత మునుపు గత 5 సంవత్సరాలు ఉన్న దురహంకార పాలన రాష్ట్ర స్థాయిలో పోయింది, మాకు సంతోషంగా ఉంది. తిరుపతి స్థాయిలో కూడా పోయింది కనుక ప్రజలు హాయిగా స్వతంత్రంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. అలాగే తిరుపతి నియోజకవర్గంలో కూడా ఈ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అహంకారానికి అవకాశాలు లేదు, దౌర్జన్యాలకి అవకాశాలు లేవు, రౌడీజాలకు అవకాశాలు లేవు. కనుక నాకు ఓటమి కంటే కూడా ఎన్డీఏ గెలుపుకి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ దురహంకార పాలన, అవినీతి పాలన పోయింది కనుక ఒక పౌరుడిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తిరుపతిలో నేను ఆరాధించే తిరుపతిలో కూడా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి నేను వినడం జరిగింది. అందుకే నేను చెప్పాను ఒకసారి ప్రతి మీటింగ్లో ఏం చెప్పానంటే, ఒక మనుషులట 3 రకాలట. అందులో తెలివి గలవారు ఎదుటివాడిని చూసి నేర్చుకుంటారట. ఒక సామాన్యుడట ఆయన తప్పులు చూసి ఆయన నేర్చుకుంటాడట. మూర్ఖులు ఏ తప్పు చూస్తే ఏది చేసినా నేర్చుకోరట. మాకు 14లో వైఎస్ఆర్ పార్టీలో ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే అప్పుడు కూడా ఉన్నప్పుడు ఎంత అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎంత అవమానం జరిగిందంటే 42,000 ఓట్లతో ఇదే అభ్యర్థి కరుణాకర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అది ఎందుకు పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది వారికి. అది చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా బై ఎలక్షన్లో ఎన్నికలు జరగడం జరిగింది. అంత ఓటమి చూసినప్పుడు, ప్రజలంతా వ్యతిరేకించినప్పుడు గత 5 సంవత్సరాలు వారు బాధ్యతతో ఉంటే, ప్రజాస్వామ్యం కనుక చక్కగా చేసుకుని ఉంటే, అవినీతికి అవకాశాలు లేకుండా ఉంటే, ఈ విధంగా అప్పుడు 42,000 అంటే ఇప్పుడు 62,000తో ఓడిపోవడం జరిగింది. కనుక నేను సూటిగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన తప్పులు మనం చూసి నేర్చుకోవాలి. ఇక్కడ వరప్రసాద్ విషయానికి మాత్రం వద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లుగా కమలం గుర్తు ఎక్కడ కొంతమందికి తెలియరాలేకపోయిండొచ్చు, కొన్ని విలేజ్ టైప్ మేనర్లో మీరు చెప్తున్నది. సో ఒక రకంగా తీసుకుంటే ఒకప్పుడు తిరుపతి ఎంపీగా పనిచేసినటువంటి, గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీరు అందరికీ సుపరిచితులు తిరుపతి జిల్లాలో. సార్ కనీసం వరప్రసాదం చూసన్నా గెలుపు సాధ్యపడాలి కదా. అదే నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. సామాజిక వర్గాలు మా పార్టీ సిద్ధాంతాలతో విభేదించి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇలా తర్వాత ఇది ఎందుకు నేను అది తెలియచేశానంటే, ఇప్పుడు అది కూడా నాకు ఒక మనిషిగా ఈ ప్రజాస్వామ్యం తిరుపతి ప్రజలకు అందింది, ఎన్డీఏ గెలుపు రాష్ట్ర స్థాయిలో ప్రజలకు గెలుపు అందింది అని చెప్పడానికి తప్ప ఏ ఒక్కరి మీద నేను చెడ్డాలోచనతో నేను చెప్పలేదని కూడా మీకు తెలియజేస్తాను. సో ఇన్ కేసు ఒక తెలుగుదేశం పార్టీ నుంచో జనసేన పార్టీ నుంచో ఎందుకు పార్లమెంట్ టికెట్ ట్రై చేయలేదు వరప్రసాద్? అది కాదు, ఎన్డీఏ కూటమి. ఇప్పుడు కూటమిలో కూడా ఎన్డీఏ కూటమి పెద్దవారు నిర్ణయిస్తారు. అక్కడ మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు నిర్ణయిస్తారు. ఒక అభ్యర్థిగా ఉన్న వరప్రసాదరావు లేకపోతే మా జిల్లా అధ్యక్షులు మేము నిర్ణయించం కదా. సో వారు నిర్ణయించుకున్నారు. అక్కడ నిర్ణయించుకున్నప్పుడు అది బీజేపీకి వచ్చింది కనుక బీజేపీ వారు సర్వే చేసుకుని నాకు అర్హత ఉన్న వ్యక్తి అని చెప్పి కొద్ది కాలంలో కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఇది సిద్ధాంతపరంగా ఉన్నది. లేదా ఇది గిరిజనులు ఉదాహరణ తెలియజేస్తున్నాను. వారు కనుక గ్రామాల్లో, ఎందుకంటే మాకు అది అనుభవం అంటే సర్వే ప్రకారం చూసినా మాకున్న పరపతి ఏంటంటే కేవలం ఇదివరకు 2% ఉండేది. మా మోడీజీ గారు వచ్చిన తర్వాత 2.8 వరకు వెళ్ళాము. ఖచ్చితంగా ఆర్టీవీ ఈవెన్ దో మా ఛానల్ సర్వేలో కూడా మీదే విజయం అని కూడా మేము చెప్పాలి. అదే దానికి కారణం ఏంటంటే వారు ఈ సామాజిక వర్గాలు రెండుటిగా సపరేట్ చేసి 3 పార్టీలుగా చూసి మా కొన్ని పార్టీల సిద్ధాంతం, మా బీజేపీ సిద్ధాంతం వాళ్ళకి నచ్చలేదు కనుక ఆ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసుకున్నారు, సైకిల్కి వేశారు, అలాగే గాజు గ్లాస్కి వేశారు. ఈ సిద్ధాంతపరంగా మేము తేడాలు ఉన్నాయి కనుక మా బీజేపీని ఆదరించలేదు అన్నది తెలుస్తుంది. అది కొన్ని సామాజిక వర్గాలు. లేకపోతే ఒకవేళ క్రాస్ ఓటింగ్ పొరపాటు ఏమన్నా జరుగుంటే మాకు 6,17,000 పైచీలకు మాకు రావు కదా. కనుక అది సిద్ధాంతపరంగా పొరపాటు జరిగిందని చెప్పి మేము అనుకుంటాం. అంటే తిరుపతిలో ఎంపీగా పనిచేసినప్పుడు కావచ్చు, అక్కడ గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కావచ్చు, వరప్రసాద్ వైఫల్యమే తన ఓటమికి కారణమని ఇప్పుడు వైసీపీ పార్టీ చెప్తున్నట్టు. అదే నేనేమంటానంటే అది కాదంటలేదు, వారు ఆలోచన విధానం మనం కాదంటానికి లేదు. కానీ మరొక్కసారి వారిని ఆలోచించమని తెలియచేస్తున్నాను. ఇది వారు రాష్ట్ర స్థాయిలో కానీ వారి అభ్యర్థులు ఇక్కడ
ఏ విధంగా ఓటమి చూశారో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరొకరి మీద విమర్శించడానికి మాట్లాడడానికి ఏ విధమైన నైతిక హక్కు లేదు. ఎంత భయంకరంగా ఓడిపోయారంటే వారు కనుక వైఎస్ఆర్ పార్టీ నాయకులు 19లో ఏ విధమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, అందులో నేను కూడా భాగస్వామిని. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో అంతకంటే కూడా అప్పుడు 151 ఇస్తే అదే చరిత్ర. ఇప్పుడు 164 ఇచ్చారంటే వారికి ఇప్పటికైనా కూడా తెలుసుకోవాలి, వరప్రసాదరావుని విమర్శించే కంటే కూడా ముందు ఆ తరువాత బాగా ఆలోచించాల. ప్రజలు నన్ను చాలా గొప్పగా ఆదరించారు, ఎందుకంటే నేను ఆ రోజు సేవ చేశాను కనుక. కానీ ఇది కూడా ప్రజలకు తెలియచేయాల. తిరుపతిలో మా చిహ్నం తెలిసిన చోట 46,000 ఓట్ల మెజారిటీ నాకు రావడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలో కూడా నాకు మెజారిటీ రావడం జరిగింది. అంటే ఏంటి, చిహ్నం తెలిసిన చోట, అది కాళహస్తి కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, గూడూరు కానివ్వండి, సూలూరుపేట కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఎక్కడ పొరపాటు జరిగిందంటే గ్రామాల్లో చిహ్నం అన్నది కమలం గుర్తు తెలిసి ఉండవచ్చు అనేది, అంతే తప్పనిచ్చి అక్కడ వరప్రసాదరావుది కాదు. వరప్రసాదరావుకి దాదాపు అంటే ఒకవేళ నా ప్రత్యర్థి అభ్యర్థి లేదా వైఎస్ఆర్ అభ్యర్థి కనుక అంత అనుభవంతుడై ఉండుంటే, లేదా వారు గత 2 సంవత్సరాలుగా కనుక గ్రామాలకు కనుక వెళ్ళి ఉండుంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో పనులు చేయించాను. అదే చెప్పే కదా, 1800 గ్రామాలు తిరిగాను. 1400 గ్రామాల్లో ఎవరన్నా ఆర్టీఏ చట్టంలో పెట్టుకోమని చెప్పండి. 1400 గ్రామాల్లో నా పనులు ఇప్పించాను బడుగు బలహీన వర్గాలకి. కనుక వ్యక్తిగతంగా కాదు, ఇది పార్టీ పరంగా సిద్ధాంతపరంగా జరిగింది అని చెప్పి మరొక్కసారి వారు విమర్శించే ముందు వారు ఆలోచించుకోవాలా, వారు పరాపజయాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా. సో జరిగిపోయింది సార్. భవిష్యత్ కార్యాచరణ ఏంటి వరప్రసాద్? బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు బాగా గొప్పగా ఎన్డీఏ కూటమిని ఆదరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక అనుభవంతుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక పట్టుదలతో అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరే ఉండి నడిపిస్తారు. గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీ తరఫున మోడీ గారి పాలనలో ఒక అవినీతి ఉందన్నది ఎవ్వరు కూడా ఇంతవరకు ఏలెత్తి చూపించే అవకాశాలు లేకుండా పోయాయి. అంటే ఏంటి, సో అక్కడ ఇది ఇక్కడ చక్కగా ఎన్డీఏ కూటమిలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు కనుక, నేను కూడా అనుభవంతుడిని కనుక, మా ఎన్డీఏ కూటమి 2 చోట్ల కూడా అధికారంలో ఉంది కనుక, నా పార్టీ నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పనులన్నీ కూడా, అవి ముఖ్యంగా ఏమిటి, ముఖద్వారాలు తెరిపించడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీస్ కానీ లేదా కార్పొరేషన్కి డబ్బులు తీసుకురావడం కానివ్వండి, రోడ్లు వేయించడం కానివ్వండి, అటవీ ఆంక్షలు ఎత్తేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను ఇవన్నీ చేస్తా. తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్లు నాకు తెలిసి గత 5 సంవత్సరాలుగా ఉన్నది కాదు, అది 14 నుంచి 19గా ఉన్న వరప్రసాదరావు తెచ్చిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. నాయుడుపేట నుంచి తిరుపతికి ఉన్న 6 లేన్ వరప్రసాదరావు అలైన్మెంట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫోటోలో చూసినట్టు, నేను ఆ రోజుల్లో నెలకొక్కసారి నేను నేషనల్ హైవే అథారిటీకి దగ్గరికి వెళ్ళేవాడిని. కనుక వరప్రసాదరావు చేసిన సేవలకి ఒకటి ఏలెత్తు చూపించే అంత సేవ చేసే వాళ్ళు కూడా నాకు కనిపించలేదు. సో డైరెక్ట్గా నామినేటెడ్ పదవి అడుగుతున్నారా వరప్రసాద్? ఏం అక్కర్లేదు, నన్ను పదవి అక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు మా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా చదువుతూ వెళ్ళవచ్చు. తర్వాత అనుభవంతుండి నేను, ఒక ఐఏఎస్ ఉంది, ఒక ఎంపీ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉంది. ఈ 3ట్లో కూడా ఎక్కడ ఏ పనులు ఎలా చేయించుకోవాలో స్పష్టంగా తెలిసిన వ్యక్తి వరప్రసాదరావు. ఐఏఎస్ ఎంత అనుభవం అంటే అంత అనుభవం. తర్వాత 2 చోట్ల కూడా నా అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల దగ్గరికి నేను వెళ్తే ప్రపోజల్ వెంటనే పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులు, నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అన్నమాట నేను ఎక్కడ ఉపయోగించాల. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి స్పష్టంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దానిలో ఎవరికైనా అడగడానికి అవకాశం ఉంది. ట్రస్టుల ద్వారా నేను తెప్పించుకుంటాను. సో ప్రజల మధ్యనే ఉంటానంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన తర్వాత అది ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు. ఆశయాలు ఆలోచన విధాలు ఎప్పటికీ మారు, చచ్చిపోయే వరకు ప్రయాణం చేస్తూనే ఉంటాయి.
ఎందుకంటే ఇది ఒకసారి ఓడిపోయాను. ఓడిపోయినప్పుడు కూడా నేను ప్రజల్లో ఉన్నాను. అందుకే 14లో పెద్ద పోయేసరికి ఏవి లేదే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏ విధమైన పాలన అనుభవం లేదు, ఏమీ లేదు. అప్పుడు లేనప్పుడు కూడా నేను గెలవడం జరిగింది. చాలా ఓట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అయితే కేవలం 14,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, గెలవడం జరిగింది. అప్పుడు నేను దాదాపు 38,000 40,000తో గెలిచానే వేవ్ లేనప్పుడు. సో ఈ రోజు కూడా అది ఓటమి, అది గెలుపు అనడానికి అది చట్టపూర్వకంగా గెలుపు కాదంటలేదు, కానీ వైఎస్ఆర్ది గెలుపు నైతికంగా కాదు. ఎందుకంటే అది సిద్ధాంతపరంగా విభేదించి మా పార్టీల మీద అలా ఆలోచనతో వెళ్ళినవే తప్ప అక్కడ వరప్రసాదరావు లేదా ఇంకొకరు గొప్పతనమో, వరప్రసాదరావు తప్పిదనమో, లేకపోతే గెలిచిన వ్యక్తి గొప్పతనమో మాత్రం కాదు, స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో అది మొత్తం మీద చూసాం. థ్యాంక్ యూ సో అయితే భవిష్యత్ కార్యాచరణ ప్రజల మధ్యనే గడుపుతాను. తన విజయం, తన అపజయానికి కారణము కేవలము కొన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి పల్లెల్లో చిహ్నం తెలియకపోవడం, అదేవిధంగా మైనారిటీ వర్గాల్లో ఏదైతే సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉండటం వల్లే కారణం అని చెప్తున్నారు. అంతే తప్ప ఈ పార్టీకి, కూటమికి ప్రజలు బ్రహ్మరథమే పట్టడం జరిగింది. తన ఓటమి చవి చూసినా కూడా 5 ఏళ్ల పాటు ప్రజల మధ్యనే ఉంటాను, ఇటు రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, కూటమి అధికారంలో ఉండటంతో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలకి కావాల్సినటువంటి సేవ చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఏదైతే తిరుపతి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి అభిజయం పాలైనటువంటి వరప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.